అందరికీ నమస్కారం. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే లూప్స్. ప్రోగ్రామింగ్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. రైట్. ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. లూప్ ఫండమెంటల్స్. అసలు ఈ లూప్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్లో దీని అవసరమేమొచ్చింది? చూడండి, ఒక లూప్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక పనిని పదే పదే చేయడం. ఇక్కడున్న ఇమేజ్ చూడండి. దీన్ని ఒక మెరీ గో రౌండ్తో పోల్చుకోవచ్చు. మనం ఎక్కే ఆ గుర్రం లేదా సీట్ ఉంది కదా, అది మన కోడ్ బ్లాక్. ఆ మెరీ గో రౌండ్ ఎంతసేపు తిరుగుతుంది? మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు కదా. ఇక్కడ మ్యూజిక్కే మన బూలియన్ కండిషన్. ఆ కండిషన్ నిజమైనంత కాలం ఆ కోడ్ బ్లాక్ తిరుగుతూనే, అంటే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అయితే సి ప్రోగ్రామింగ్లో మనకు ముఖ్యంగా 3 రకాల లూప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే ఫర్ లూప్, వైల్ లూప్ మరియు డూ వైల్ లూప్. ప్రతిదానికి దాని ప్రత్యేకత, దాని వాడుక ఉంది. సరే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. ఇప్పుడు మనం వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి మధ్య ఉన్న తేడాలను చూద్దాం. ఈ రెండిటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే కండిషన్ని ఎప్పుడు చెక్ చేస్తున్నామన్నదే. అంటే పని మొదలుపెట్టే ముందా లేక పని అయిపోయిన తర్వాత. ముందుగా వైల్ లూప్ని చూద్దాం. ఇది ఒక ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. అంటే ఏంటి? దీని ఒక పెద్ద సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్లా ఊహించుకోండి. మీరు లోపలికి వెళ్లాలంటే గేట్ దగ్గరే మీ ఐడి కార్డ్ చూపించాలి కదా. ఆ ఐడి కార్డ్ కరెక్ట్గా ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. ఇక్కడ ఆ ఐడి కార్డే మన కండిషన్. ఆ బిల్డింగే మన లూప్ బాడీ. అంటే కండిషన్ని ముందు చెక్ చేసి అది ట్రూ అయితేనే లూప్ లోపలికి వెళ్తాం. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది డూ వైల్ లూప్. ఇది ఒక ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. ఉదాహరణకు, మీరొక బఫే రెస్టారెంట్కి వెళ్లారనుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. నేరుగా లోపలికి వెళ్ళి కనీసం ఒక ప్లేట్ అయినా తినొచ్చు. తిన్న తర్వాత ఇంకో ప్లేట్ తినాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇది అంతే. లూప్ బాడీని కనీసం ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ తర్వాతే కండిషన్ని చెక్ చేస్తుంది. ఈ ఫ్లోచార్ట్స్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, వైల్ లూప్లో కండిషన్ చెక్ అనేది పైన, అంటే స్టార్టింగ్లోనే ఉంది. ఒకవేళ మొదటిసారి కండిషన్ ఫెయిల్ అయితే లూప్ బాడీ అస్సలు ఎగ్జిక్యూట్ కాదు. కానీ డూ వైల్లో చూడండి, కండిషన్ చెక్ కింద, అంటే ఎండింగ్లో ఉంది. కాబట్టి ఏదేమైనా లూప్ బాడీ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవ్వడం గ్యారంటీ. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఈ టేబుల్లో చాలా నీట్గా సమ్మరైజ్ చేశారు. వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి మధ్యున్న తేడాలు చూడండి. టెస్ట్ పొజిషన్, మినిమం ఎగ్జిక్యూషన్స్, ఇంకా సింటాక్స్లో సెమీకోలన్ వాడకం. ఇవన్నీ ఒకసారి చూస్తే రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. సరే, ఇక మన మూడవ మరియు చాలా ముఖ్యమైన లూప్ అయిన ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఎన్నిసార్లు ఒక పనిని రిపీట్ చేయాలో మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు ఇది బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఫర్ లూప్ని ఒక రన్నింగ్ ట్రాక్ మీద పరిగెత్తడంతో పోల్చవచ్చు. ఒక అథ్లెట్కి 10 ల్యాప్స్ పరిగెత్తమని చెప్పారనుకోండి. అతనికి ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు, అంటే స్టార్టింగ్ లైన్. ప్రతి ల్యాప్ ఎలా పూర్తి చేయాలో తెలుసు, మరియు ఎప్పుడు ఆపాలో కూడా తెలుసు, అంటే 10 ల్యాప్స్ తర్వాత. ఫర్ లూప్ కూడా అంతే. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, కండిషన్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ 3 విషయాలు ముందే ఒకే లైన్లో చెప్పేస్తాం. ఫార్ లూప్లో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే దాని కాంపాక్ట్నెస్. అంటే లూప్ని కంట్రోల్ చేసే లాజిక్ అంతా, ఇనీషియలైజేషన్, కండిషన్ టెస్టింగ్, అప్డేట్ స్టేట్మెంట్, ఇవన్నీ ఒకే ఒక్క లైన్లో వచ్చేస్తాయి. దీనివల్ల కోడ్ చాలా క్లీన్గా, చదవడానికి సులభంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ మరియు దాని ఫ్లోచార్ట్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ముందుగా ఒక కౌంటర్ని ఇనీషియలైజ్ చేస్తాం, తర్వాత కండిషన్ని చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తాం. చివరిగా కౌంటర్ని ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేస్తాం. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఒక 4 స్టెప్పుల ప్రాసెస్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్టెప్ 1 ఇనిషియలైజేషన్, ఇది ఒక్కసారే జరుగుతుంది. స్టెప్ 2 కండిషన్ ఎవాల్యుయేషన్. స్టెప్ 3 కండిషన్ ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ పార్ట్ రన్ అవుతుంది. స్టెప్ 4 కంట్రోల్ మళ్లీ స్టెప్ 2కి వెళ్తుంది. ఈ సైకిల్ కండిషన్ ఫాల్స్ అయ్యేంతవరకు కంటిన్యూ అవుతుంది. రైట్, మనం ఇంతకు ముందే టచ్ చేసిన ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అదే ప్రీ టెస్ట్ వర్సెస్ పోస్ట్ టెస్ట్ లాజిక్. ఈ లూప్స్ని వేరు చేసేది ఇదే. ఈ ఎనాలజీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ప్రీ టెస్ట్ లూప్స్ అనేవి ఎంట్రీ గార్డ్ లాంటివి. లోపలికి వెళ్లే ముందే పర్మిషన్ ఉందో లేదో చెక్ చేస్తాయి. అదే పోస్ట్ టెస్ట్ లూప్స్ అయితే ఎగ్జిట్ చెక్ లాంటివి.
ముందు లోపలికి రానిచ్చి అంతా అయ్యాక బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తాయి. దీన్నే మనం టెక్నికల్గా చూస్తే సి లాంగ్వేజ్లో వైల్ మరియు ఫర్ లూప్స్ ప్రీటెస్ట్ లూప్స్ కేటగిరీలోకి వస్తాయి. ఈ ఫ్లోచార్ట్స్లో ఆ డైమండ్ సింబల్ అంటే డెసిజన్ తీసుకునేది పైనుంది కదా, అదే. డూ వైల్ లూప్ మాత్రం సిలో ఉన్న ఏకైక పోస్ట్ టెస్ట్ లూప్. దాని డెసిజన్ డైమండ్ కింద అంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉంటుంది. సరే, ఇప్పటిదాకా థియరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు సామేగ్లావ్న అసలు ఈ లూప్స్ని నిజమైన సి ప్రోగ్రామ్స్లో ఎలా వాడతామో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. మన మొదటి ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని కనుక్కోవాలి. అంటే 1 నుంచి మనం ఇచ్చిన నంబర్ n వరకు ఉన్న అన్ని నంబర్స్ని యాడ్ చేయాలి. దీన్ని ప్రోగ్రామ్గా ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి, ఎడమవైపున సి కోడ్ ఉంది, కుడివైపున దాని లాజికల్ ఫ్లో ఉంది. ఇక్కడ మనం ఒక వైల్ లూప్ని వాడాం. I అనే వేరియబుల్ వాల్యూ n కన్నా తక్కువగా లేదా సమానంగా ఉన్నంత వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇటరేషన్లో ఆ I వాల్యూని సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేస్తూ ఐని 1 పెంచుతున్నాం. I వాల్యూ nని దాటగానే లూప్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇంకో క్లాసిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం చూద్దాం. ఒక నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని కనుక్కోవడం. ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి ఆ నంబర్ వరకున్న అన్ని సంఖ్యలని మల్టిప్లై చేయడం. ఇక్కడ మనకు ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేయాలో ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఫార్ లూప్ వాడటానికి ఇదొక పర్ఫెక్ట్ సినారియో. ఈ కోడ్ గమనించండి. ఫర్ లూప్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఒకే లైన్లో ఐని 1కి ఇనిషియలైజ్ చేశాం. ఐ అనేది n కన్నా తక్కువగా లేదా సమానంగా ఉందో లేదో చెక్ చేస్తున్నాం. మరియు ప్రతి మల్టిప్లికేషన్ తర్వాత ఐని 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. చాలా క్లీన్ అండ్ సింపుల్. సరే, మన చివరి ఉదాహరణ చూద్దాం. ఈసారి లూప్ ఎన్నిసార్లు తిరగాలో మనకు ముందుగా తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇది. ఇచ్చిన ఒక ఇంటీజర్లోని అంకెల మొత్తాన్ని కనుక్కోవాలి. అంటే 123 ఇస్తే 1+2+3 అంటే 6 రావాలి. ఇలాంటి సందర్భంలో వైల్ లూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన కండిషన్ చాలా సింపుల్. ఇచ్చిన నంబర్ n 0 కన్నా పెద్దగా ఉన్నంతవరకు ఈ లూప్ని రన్ చెయ్యి. ప్రతిసారి మనం మాడ్యులో ఆపరేటర్తో చివరి డిజిట్ని తీసుకుని డివిజన్ ఆపరేటర్తో ఆ డిజిట్ని నంబర్ నుంచి తీసేస్తాం. ఇలా n 0 అయ్యే వరకు చేస్తూనే ఉంటాం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.